కాకినాడ రూరల్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న తనకు ఓట్లు వేసిన రూరల్ నియోజకవర్గ ప్రజలకు స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ పితాని అన్నవరం ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ అన్నవరం మాట్లాడుతూ తనకు అన్ని విధాలుగా సహకరించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. మరి మనం బతుకున్నంత కాలం మనందరం కలిసి ఒక మంచి ఆశయ సాధన కోసం నేను డాక్టర్ నుంచి మా పొలిటీషియన్గా వచ్చాను కాబట్టి మీ అందరూ నన్ను ప్రోత్సహిస్తూ నన్ను ఎదరికి తీసుకెళ్తున్నందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను డాక్టర్ నుంచి పొలిటీషియన్కి రావడానికి ఒకే ఒక రీజను, మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, అదేవిధంగా మరి హోమ్ మినిస్టర్గా చేసిన ఒక డాక్టర్ కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏదైతే ఆశయంతో వచ్చారో ఆ ఆశయ సాధనలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. వాళ్ళందరినీ నేను ఆదర్శంగా తీసుకుని, మరి డాక్టర్గా అయితే కనుక ఏ 1000 మందికో 1,00,000 మందికో హెల్ప్ చేసే పరిస్థితులు ఉంటాయి. అదే పొలిటీషియన్ అయితే కనుక కొన్ని లక్షల మందికి, కొన్ని కోట్ల మందికి హెల్ప్ చేసే అవకాశం మరి రాజకీయంలో వస్తుంది. కాబట్టి భారత రాజ్యాంగం అలాంటి అవకాశాలని రాజకీయ రంగంలో పొందుపరిచింది. కాబట్టి ఆ రాజకీయ రంగంలో భారత రాజ్యాంగం ప్రకారం పొందుపరచబడినటువంటి ఏ అయితే ఫెసిలిటీస్ ఉన్నాయో ఆ ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా మరి సమాజంలో ఉన్నటువంటి ఈ పేద వర్గాలకి, బిలో పవర్టీ లైన్ అంటే దారిద్ర్య రేఖ దిగిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ హెల్ప్ చేయాలనే ఒక మంచి ఆశయంతో వచ్చాను. కాబట్టి డెఫినెట్గా మరి నాది మంచి ఆశయం. సో ఈ ఆశయాన్ని బతికించడానికి నాతో పాటు పయనిస్తున్న మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతాభివందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ గెలిపోవటంలో దైవదేనం, గెలిపోవడంతో మనకు సంబంధం లేదు. మనందరం కలిసి పయనిద్దాం. మీకు ఏ అవసరం ఉన్నా అంటే వైద్యపరంగా కానీ, లేదంటే కనుక మరి ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ మన భారత రాజ్యాంగం ప్రకారం మనకి కొన్ని హక్కులు వచ్చాయి. ఏ ప్రభుత్వం అయినా కానీ ఆ హక్కుల్ని పేదవాడికి ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటి హక్కులు సాధనలో మీకు ఏదైనా అవసరం అయితే కనుక మేము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగానే ఒక కాల్ సెంటర్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఆ కాల్ సెంటర్ని తొందరలో మీకు ఆ నంబర్ ఇస్తాను. మీరు ఏ టైం అయినా ఫోన్ చేస్తే మా పర్సన్స్ రియాక్ట్ అవుతారు. మీ ఏదైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందిని మా పర్సన్స్ అందరూ కూడా దగ్గరుండి మీరు దాన్ని రెక్టిఫై చేసే ఏర్పాట్లు జరుగుతాయి. మరి నేను పేరున మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలపాలనే ఉద్దేశంతో మరి వచ్చే ఆదివారం మన హాస్పిటల్లో 5వ ఫ్లోర్లో ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లో ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాము. ఈ వీడియో చూసిన అందరూ కూడా ఆదివారం సాయంత్రం 6 గంటలకి మనందరూ కలుద్దాము. ఒకరికొకరికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాము. భవిష్యత్ కార్యాచరణని అక్కడే మనం నిర్ణయించుకుని ఇప్పటివరకు ఎలాగైతే కలిసి వెళ్ళామో, ఇప్పటివరకు ఏదైతే ఆశయంతో ఏదైతే మనం లక్ష్యంగా పెట్టుకున్నామో ఆ లక్ష్య సాధనకి మనం ఆ రోజున కార్యాచరణ ఏర్పరచుకుని మరి మనం అందరం కలిసి మరి మా భవిష్యత్తులో కూడా మనం కలిసి వెళ్దాము. మరి ఈ ఎలక్షన్స్లో నా పేరు మీద ఓటేసిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతాభివందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.